లోకేష్ గారి నాయకత్వం, జై తెలుగుదేశం నాయకత్వం. కాదు జై ఇండియా, ఇండియా దేశం, దేశం దేశం. న్యాయమైన ప్రజల దేశం జెండా చేతబట్టినారో అన్యాయమైన ప్రజల నలభై 44వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లో అధికారంలోకి తీసుకొచ్చి బడుగు బలహీన వర్గాల కోసం, పేదల కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగా సంక్షేమాన్ని కొత్త పుంతలు తొక్కించి ఆ రోజు ఉన్నటువంటి పరిపాలనకి, కాంగ్రెస్ పార్టీ పరిపాలనకి వ్యతిరేకంగా చేసినటువంటి పోరాట ఫలితంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా
తెలుగుదేశం పార్టీని గెలిపించడం, అప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ మరింత పటిష్టంగా ముందుకు వెళ్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నా లేకపోయినా తెలుగుదేశం పార్టీకి ఈరోజు అండగా ఉండే విధంగా కార్యకర్తల్ని, ప్రజల్ని మమేకమయ్యే విధంగా ఆయన ఎప్పటికప్పుడు పార్టీని సంస్థాగతంగా పటిష్టంగా ఉంచడంలో ప్రధాన పాత్ర చంద్రబాబు నాయుడు గారిది. మనం కూడా తణుకు నియోజకవర్గంలో ఈ పార్టీని మరింత బలపరిచే విధంగా ప్రతి ఒక్కరం కూడా కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా వేల్పూర్ గ్రామం ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ కంచు కోట. ఈరోజు ఇక్కడ అన్ని సామాజిక వర్గాలు కూడా తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచి స్వర్గీయ ఆర్మిల్ వెంకటరత్నం గారు, తర్వాత దత్తురి గారి నాయకత్వంలో ఈ గ్రామాన్ని తెలుగుదేశం పార్టీ కంచుకోటగా తీర్చిదిద్దినటువంటి ప్రతి పసుపు సైనికుడికి కూడా ఈరోజు శిరస్సు ఉంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం.